హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను మెతి పరాటీ చేస్తున్నాననమాట. ఇంక ఈ నవరాత్రులది కదా! సో, ఇట్లా నైట్ డిన్నర్ కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ బావుంటది. సో, మనము తెచ్చుకున్న తర్వాత మెంతాకు శుభ్రంగా ఒలిచేసుకొని సాల్ట్ వాటర్‌లో పెట్టుకున్న తర్వాత ఇలా వడగట్టుకోవాలనమాట. వడగట్టుకున్న దాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట. సో, కత్తితో అయినా, చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఈజీగా కట్ అయిపోతాయి. సో, మిక్సీలో అట్లా ఏంటంటే మనకు చేదనేది తెలుస్తది గదా! సో, పిల్లలు తినరనమాట. సో, ఇట్లా అనుకో అసలు చేదనే అనిపిచ్చదనమాట. సో, నేను అందుకే ఇలా ఆకులుగా వేయడానికే ప్రిఫర్ చేస్తాను. సో, అట్లా పై ఆకులు కనపడతా ఉంటే వాళ్ళకి కూడా ఏంటో డిఫరెంట్‌గా కనిపించి తింటారనమాట. సో, అందుకని నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను. సో, ఉన్న ఆకంతా అలా కట్ చేసుకోవాలనమాట చిన్న చిన్నవి. సో, ఇందులో ఇలాగా లేయర్‌గా వస్తది. అంటే ఏంటంటే మనకి ఇది పొడి పొడిగా ఎందుకు అట్లా వస్తదంటే ఆరబెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువున్నా గోధుమ పిండి ఎక్కువ పడతదనమాట. సో, ఇందులోకి పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాతొచ్చేసి నేను జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకా మనకిక్కడ స్పైసెస్ అనమాట. మనకేం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇవే కారపొడి కొన్నే యాడ్ చేస్తున్నాను. తర్వాతొచ్చేసి ధనియాల పొడి అనమాట. ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అంతే. ఇవంతా ఈ ఆకులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మనము చేత్తోటి బాగా కలుపుకోవాలనమాట. అలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ క్వాంటిటీకి ఇంత, ఈ క్వాంటిటీకి ఇంత అని అట్లా ఏం లేదు. ఇక్కడ మన ఇష్టం అనమాట. సో, మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. సో, కలిపే కొద్దీ ఆకులో ఉన్న నీరంతా బయటకొస్తూ ఉంటుంది కదా! అక్కడ చెక్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకుంటూ ఉండాలనమాట. సో, బాగా కలుపుకోవాలి. సో, కొంచెం గట్టిగా ఉంటే మనము వాటర్ పోసుకోవాలనమాట. వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా ఇక్కడేమంటే నేను చెక్ చేసుకుంటున్నా. అంటే మేము 4 మెంబర్స్ కదా! సో, దాన్ని బట్టి మనము గోధుమ పిండి యాడ్ చేసుకోవాలనమాట. సో, అట్లాగా బాగా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం మనము దీంట్లోకి ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటే సో, తర్వాత ఎక్కువ పిండి పట్టకుండా బాగొస్తదనమాట. సో, ఆయిల్ అదంతా కలిపేసి నేను కొంచెంసేపు అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. సో, అప్పుడేమవుతదంటే అంత అబ్జర్బ్ అవుతదనమాట. సో, ఆఫ్టర్ 10 మినిట్స్ అయిన తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసుకోవాలి. అంటే ఇవి చిన్న చిన్నగా పల్చగా చేసుకుంటేనే తినటానికి చాలా బావుంటది. సో, దుబ్బగా ఉంటే ఏమవుతదంటే తినలేమనమాట. పిండి పిండిగా అట్లా అనిపిస్తది. సో, పల్చగా ఉన్నాయనుకో ఈజీగా బావుంటాయి తినటానికి. సో, అట్లా చేసుకున్న తర్వాత ఇంక మనము చపాతీ కర్ర మీద అసలు అంటే అంటుకోవనమాట. కొంచెం అంటుకునేలాగా అనిపిస్తే గనక కొంచెం పిండి ఎక్కువ యాడ్ చేసుకోండి. ఏం కాదు. అది మళ్ళా మనం ఆయిలేసిన తర్వాత ఆ పిండంతా ఈజీగా అబ్జర్బ్ అయిపోతదనమాట ఈ చపాతీలోకే. టెన్షన్ ఏం లేదు. పిండి అతుక్కుంటుందని మళ్ళా పిండి యాడ్ చేయడం అట్లా ఏమొద్దు. సో, ఇట్లాగే చేసుకోవాలి. కానీ పిండి కొంచెం మెత్తగా ఉంటేనే మనకి సాఫ్ట్‌గా వస్తాయన్నమాట ఈ చపాతీలు. సో, అట్లా పల్చగా రుద్దుకున్న తర్వాత సో, నేను అన్నీ అలాగా రుద్దేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకున్న తర్వాత ఇదేంటంటే ఇక్కడ చాలా అంటే ఇనీషియల్‌లో కొంచెం సిమ్‌లోనే మనం హైలో పెట్టేసేసేయకూడదు. ఏంటంటే పైన కలరింగ్ బాగొస్తదనమాట. సో, అందుకని అట్లా కాకుండా సిమ్‌లో పెట్టుకొని బోత్ సైడ్స్ ఆ పచ్చిది అనేది పోయేంత వరకు ఎందుకంటే మనం పచ్చియే ఏసాం కదా! మెంతాకు కూడా. సో, అవంతా పోయేలాగా మనము బోత్ సైడ్స్ తిప్పుకున్న తర్వాత లాస్ట్‌లో మనం ఇంకా ఆయిల్ యాడ్ చేస్తాం. సో, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మన ఇష్టం. కొంతమంది వితౌట్ ఆయిల్ తింటారు. కొంతమంది విత్ ఆయిల్. సో, అట్లాగా అన్ని చపాతీలు కాల్చేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, నైట్ డిన్నర్‌లో కానీ చాలా యమ్మీగా ఉంటాయనమాట. ఫస్ట్‌లో తెలిసేది కాదు. నాకు మెంతి యొక్క న్యూట్రిషన్స్ కానీ దాని వాల్యూ తెలియలేదు. తర్వాత అంతా ఇంకా దీన్ని రెగ్యులర్‌గా వీక్లీ వన్స్ మా ఇంట్లో యూజ్ చేయడం మొదలుపెట్టామనమాట. సో, ట్రై చేయండి. పిల్లలు కూడా అసలు మా 4 ఇయర్స్ పాప అయితే అసలు ఎలా తింటదో ఇవైతే. సో, ట్రై చేయండి. సో, దీంట్లోకి మనకి పెరుగు చట్నీ తప్ప ఇంకేది అంత బాగోవనమాట. కాపోతే నాకైతే ఈ పెరుగు చట్నీతో ఎన్ని కాంబినేషన్ ట్రై చేసినా పెరుగు చట్నీతోనే సూపర్‌గా వెళ్ళిపోతది. లేదా మామిడికాయ పచ్చడి అనమాట. సో, సర్వ్ చేసుకుంటున్నాము.
మా పాప అక్కడి నుంచి ఆల్రెడీ అరుస్తూ ఉంది. నాకు వేసేయి, నాకు ఆకలేసేస్తుంది. సో, అంత యమ్మీగా అనిపిస్తాయన్నమాట. సో, మన ఇష్టం ఏ చట్నీ అయినా. అంటే కొంచెము కారంగా ఉండేదంటే బావుంటాయి. అంటే అవి కొంచెం సప్పగా ఉంటాయి కదా! సో, కారంగా ఉండేవి పికిల్స్ ఏమైనా తీసుకుంటే సరిపోతుంది. సో, అలాగా డిప్ చేసుకొని చట్నీలో, పెరుగులో డిప్ చేసుకొని తింటే యమ్మీగుంటాయన్నమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోయి ఇవి మనకి 2, 3 డేస్ అయినా ఔట్ సైడ్ అలాగే ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని లేదు.